అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దుష్టులు నీతిమంతుడు. పర్షియా దేశంలోని ఒక నగరంలో అబూ తమాం అనే వర్తకుడు ఉండేవాడు. అతడు గొప్ప వాక్చాతుర్యం కలవాడే కాక మంచి నిజాయితీపరుడు కూడా. ఆ కారణం వల్ల అతడు వర్తకంలో చాలా ధనం ఆర్జించాడు. ఆ నగరాన్నేలే రాజుకు అబూ పలుకుబడి సంపద చూసి ఈర్ష్య కలిగింది. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదనుకొని అబూ పొరుగున ఉన్న ఆలియాన్ షా అనే రాజు పాలిస్తున్న దేశ ప్రధాన పట్టణానికి వలసపోయాడు. ఈ ఆలియాన్ షా యువకుడు, ధర్మవర్తనుడన్న పేరు పొందినవాడు. ఆయన అబూ గురించి విని అతన్ని చూడగోరుతున్నట్లు కబురు పంపాడు. అబూ విలువైన కానుకలతో రాజును దర్శించి తన వినయ ప్రవర్తనతో చతురోక్తులతో ఆయనను ఆనందపరిచాడు. రాజు అతన్ని రోజూ తన దర్బారుకు రావలసిందిగా కోరాడు. అబూ వినయంగా తలవంచి, ప్రభు, కొంత దూరాన ఉండి తమ సేవ చేయదలిచాను. ఎప్పుడూ రాజు వెంట ఉండటం అంత క్షేమం కాదు. అది ఇతరులలో ఈర్ష్యకు కారణమవుతుంది అన్నాడు. కానీ రాజు ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన తన 3 వజీర్లతో కాక అబూతో సంప్రదించటం ప్రారంభించాడు. ఇది వజీర్లకు కోపకారణమయ్యింది. ఒకరోజు వజీర్లు 3 కలుసుకున్నప్పుడు వాళ్లల్లో ఒకడు, ఈ అబూ రాజును వలలో వేసుకున్నాడు, ఇప్పుడేం చెయ్యటం అన్నాడు. అందుకు మరొక వజీరు, వాడి అంతం చూసేందుకు మార్గం ఒకటుంది. టర్కీ రాజు కూతురు అప్సరస లాంటి అందగత్తె అని మనం విన్నాం కదా. చాలామంది రాజులు ఆ అమ్మాయిని వివాహమాడేందుకు రాయబారుల్ని పంపారు. కానీ వాళ్లల్లో ఒక్కడూ తిరిగి రాలేదు. బహుశా టర్కీ రాజు వాళ్లను చంపించి ఉంటాడు. మన రాజు ఇంకా బ్రహ్మచారి. మనం ఆ రాజకుమార్తె అందచందాలను గురించి ఆయనకు చెప్పి రాయబారిగా అబూను పంపించమందాం అన్నాడు. అబూని తుదముట్టించేందుకు ఇది తిరుగులేని పథకం అని మిగతా 2 వజీర్లు ఒప్పుకున్నారు. ఆ తరువాత వాళ్ళు రాజు ఎదుట టర్కీ రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి చిలువలు పలువలు అల్లి చెప్పసాగారు. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజుకు ఆమె పట్ల కొంత ఆసక్తి కలిగింది. అంతా బాగానే ఉంది. కానీ టర్కీ రాజు దగ్గరకు ఎవరిని రాయబారిగా పంపేట్టు అన్నాడు రాజు. ప్రభు, ఈ పని సానుకూలం కావడం అక్కడికి వెళ్ళే రాయబారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అతడు ముందు టర్కీ రాజును మెప్పించగలగాలి. ఇందుకు ఎంతో బుద్ధి చాతుర్యంతో పాటు రాజమర్యాదలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి అన్నాడొక వజీరు. ఆ మాట నిజం. ఆ యోగ్యతలున్నవాడు అబూ తమాం ఒక్కడే అన్నాడు మరొక వజీరు. రాజు అబూను పెళ్లి రాయబారం పని మీద టర్కీ రాజు వద్దకు పంపాడు. టర్కీ రాజు అతడికి తగిన మర్యాదలు చేసి, సరే వెళ్ళి నా కుమార్తెను చూడు అన్నాడు. సేవకులు అబూను రాజకుమార్తె ఉండే భవనానికి తీసుకుపోయారు. అతడు ఆమెకు నమస్కరిస్తూ ఒకే ఒక్కసారి తేరపార చూసి అక్కడి తివాసీ మీద తలవంచుకు కూర్చున్నాడు. ఆ విధంగా 4-5 క్షణాలు గడిచాక రాజకుమార్తె అబూతో, అక్కడ ఉంచిన బహుమతులు నీకోసమే అంటూ దాపులనున్న ఒక వెండి పళ్ళాన్ని చూపించింది. అందులో విలువైన బంగారు నగలున్నాయి. రాజకుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత అబూ వెళ్ళి రాజును దర్శించినప్పుడు ఆయన, మా అమ్మాయి నువ్వు గుడ్డి చెవిటి మూగవాడివని చెప్పింది, సంగతేమిటి అని అడిగాడు. ప్రభు, మా రాజుగారు తాను మీ కుమార్తెను పెళ్లాడదలచినట్లు తమకు విన్నవించమన్నాడు తప్ప ఆమెను నఖశిఖ పర్యంతం పరిశీలించి చూడమని చెప్పలేదు. ఆవిడ కేసి తల ఎత్తి చూస్తుండటం మర్యాద అనిపించుకోదు. ఆమె మాట్లాడిద్దంతా విన్నాను. అయితే జవాబు తమకు విన్నవించుకుంటాను అన్నాడు అబూ.
బాగానే ఉంది, మరి బహుమతులు తీసుకునేందుకు నిరాకరించావెందుకు అని టర్కీరాజు అడిగాడు. మా రాజుగారి కోర్కెను తమరు అంగీకరించారో లేదో ముందుగా తెలుసుకోకుండా బహుమతులు తీసుకోవడం తగిన పద్ధతి కాదు అన్నాడు అబూ. అబూ జవాబు వింటూనే రాజు సంతోషంతో లోగడ వచ్చిన రాయబారులందరూ నా కుమార్తెను చూస్తూనే తాము వచ్చిన పని మరిచి అర్థం లేని వాచాలత ప్రదర్శించేవాళ్ళు. బహుమతుల్ని బిచ్చగాళ్లల్లా చప్పున తీసుకుని దుస్తుల్లో దాచుకునేవాళ్ళు. ఆ కారణంగా వాళ్లకు పట్టిన దురవస్థ ఏమిటో చూడు అంటూ గదికి కిటికీ రెక్కలు తెరిచాడు. దిగువనున్న ఒక పెద్ద ఖాళీ జాగాలో ఖైదీలైన ఇతర రాజుల రాయబారులు అబూకు కనిపించారు. నా కుమార్తెను మీ రాజుకివ్వడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఇక ఆమె ఇచ్చిన బహుమతుల్ని నువ్వు సంతోషంగా తీసుకోవచ్చు అన్నాడు టర్కీరాజు. నెల తిరగకుండానే టర్కీ రాజకుమార్తెతో ఆలియాన్ షా వివాహం జరిగిపోయింది. ఆ శుభ సమయంలో లోగడ తాను ఖైదు చేసిన రాయబారులను టర్కీరాజు బంధవిముక్తుల్ని చేశాడు. అబూ తమాం రాయబారం సఫలం కావడం చూసి ముగ్గురు వజీరులు ద్వేషంతో కుమిలిపోసాగారు. వాళ్ళు అబూను నాశనం చేసేందుకు మరొక దుష్ట పథకం ఆలోచించి ఆ పని రాజుగారికి రాత్రి వేళల్లో కాళ్ళు పట్టే ఇద్దరు కుర్రవాళ్లకు అప్పగించారు. ఏం చెయ్యాలో వాళ్లకు చెప్పి వజీర్లు లంచంగా వాళ్లకు ఒక సంచెడు బంగారు నాణేలు ఇచ్చారు. ఒక రాత్రి వేళ కుర్రవాళ్ళిద్దరూ రాజుగారి కాళ్ళు పడుతూ ఆయన కళ్ళు మూసుకొని ఉండగా తాము ఆయన నిద్రపోతున్నట్లు పొరబడినట్లుగా సంభాషణ ప్రారంభించారు. వాళ్లల్లో ఒకడు, ఆ వంచకుడి ప్రగల్భాలు విన్నావా అన్నాడు. రెండవవాడు, ఏ వంచకుడు అని అడిగాడు. ఉన్నవాడు ఒక్కడే వంచకుడు, వాడే అబూ తమాం. రాజుగారికి తప్ప మిగతా అందరికీ వాడు పెద్ద మోసకారి అని తెలుసు అన్నాడు మొదటి కుర్రాడు. ఏమిటా ప్రగల్భాలు అని అడిగాడు రెండవవాడు. ఆ టర్కీ రాజు తన బుద్ధి చాతుర్యం కారణంగానే తన కుమార్తెను మన రాజుగారికివ్వడానికి అంగీకరించాడట. అంతేకాక రాజకుమార్తె కూడా అతడంటే ఎంతో ఇష్టమట అన్నాడు మొదటివాడు. అలాగా, ఈ అబూ తమాం దుష్టుడని చాలామందికి తెలిసినట్లే నాకు తెలుసు. కానీ వాడింత పెద్ద దుష్టుడని మాత్రం నేను అనుమానించలేదు అన్నాడు రెండవవాడు. రాజు మేల్కొనే ఉండటంతో తన సేవకుల సంభాషణ విన్నాడు. ఆయన తెల్లవారుతూనే మొదట చేసిన పనేమిటంటే అబూను ఖైదులో వేయించడం. కొద్ది దినాలు గడిచాక ఒకనాటి రాత్రి రాజుకు ఎవరో ఇద్దరు నౌకర్లు పోట్లాడుకుంటూ పెట్టే కేకలు విని నిద్రాభంగమయ్యింది. ఆయన గది నుంచి బయటకు వచ్చి నిశ్శబ్దంగా నౌకర్లు నివసించే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తనకు కాళ్ళు పట్టే కుర్రవాళ్ళిద్దరూ కేకలు పెడుతూ కుమ్ములాడుకుంటున్నారు. నాకు ఆ బంగారు నాణేలలో 3 వంతులు కావాలి. ఆ రాత్రి నీకంటే నేనే ఎక్కువగా మాట్లాడాను అంటున్నాడు ఒకడు. రెండవవాడు అందుకు అంగీకరించక మొదటివాడికి ముష్టిఘాతాలిచ్చాడు. రాజు తన అంగరక్షకులను పిలిచి వాళ్లను తన గదికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కొట్లాటకు కారణం చెప్పి వజీర్లు ముగ్గురూ తమకు బంగారం ఆశ చూపి ఏం చెయ్యాలో నేర్పినందువల్లనే ఆ రాత్రి అబూ తమాం గురించి అబద్ధాలు పలికామని ఒప్పుకున్నారు. రాజు అప్పటికప్పుడే అబూ తమాంను ఖైదు నుంచి విడిపించి అతడికి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడు. ప్రభు, లోగడే మనవి చేశాగదా, తమకు సమీపంలో ఉండటం నాకు ప్రమాద కారణం అవుతుందని అన్నాడు అబూ చిరునవ్వు నవ్వుతూ. రాజు సంతోషంగా తలాడించి దుష్టులైన 3 వజీర్లను తగు విధంగా శిక్షించి అబూను తన ప్రధాన వజీరుగా నియమించుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.